జనసేన పార్టీ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ చుట్టూ వివాదం మొదలైంది. ఇప్పటికే ఆయన మీద పలు రకాల అభియోగాలు వచ్చాయి. అయితే ఆయన కాకినాడ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయంతో గెలిచారు. ప్రస్తుతం జనసేన తరపున లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎంపీల్లో ఒకరిగా ఉన్నారు. అలాంటి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ బెట్టింగ్ మాఫియాలో కీలక పాత్ర పోషిస్తున్నారా అనే అనుమానం కలిగే రీతిలో ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఆశీస్సులతో బెట్టింగ్ మాఫియా సాగుతోంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లోని రాచకొండ పోలీసులకు అందిన ఫిర్యాదులో సచిన్ దిలీప్ దయాల్ అనే వ్యక్తి మీద ఫిర్యాదులు వచ్చాయి. ఆయన ఏకంగా బెట్టింగ్ మాఫియా నడుపుతూ భారీగా దందాలకు పాల్పడుతున్నారు అంటూ ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ ఫిర్యాదు ఇప్పుడు కాదు, ఏకంగా మొన్నటి ఆగస్టు 30వ తారీఖునే నేరుగా పోలీసులకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా కానీ రాజకీయ పలుకుబడితో ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు అంటూ బాధితులు ఇప్పుడు మీడియాకి ఎక్కారు. దాంతో ఈ ఉదంతం చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. అందులోనూ నేరుగా ప్రధాన నిందితుడు ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్తో ఉన్న ఇమేజెస్ వైరల్ అవుతున్నాయి. ఈ ఉదంతంలో ఉదయ శ్రీనివాస్ పాత్ర ఏంటి అన్న దాని మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కడియం ప్రాంతానికి చెందిన ఉదయ శ్రీనివాస్ ఆ తర్వాత గల్ఫ్ వెళ్ళారు, ఆర్థికంగా సెటిల్ అయ్యారు. ఆ తర్వాత నేరుగా జనసేన పార్టీ అధినేతకు దగ్గరయ్యారు. జనసేన పార్టీ అధినేత వారాహి యాత్రకు తగ్గ వాహనాన్ని ఉదయ శ్రీనివాసే కొనుగోలు చేశారు. అట్టా తర్వాత పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెర మీదకు వచ్చారు. నేరుగా కాకినాడ ఎంపీ టికెట్ను దక్కించుకుని లోక్సభలో ఎంపీగా కొనసాగుతున్నారు. కానీ ఇదే సమయంలో ఆయన తెర వెనుక సాగిస్తున్నటువంటి వ్యవహారాలు ఇవే అన్నట్టుగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఈ సచిన్ దయాళ్ లాంటి వాళ్ళని చాలామందిని బినామీలుగా పెట్టుకుని బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నారు అనేటువంటి అభియోగాలు రావడం చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఈ ఎపిసోడ్ మీద ఇప్పుడు చాలా పెద్ద చర్చలు సాగుతున్నాయి. ఉదయ శ్రీనివాస్ మెడకి ఈ ఉదంతం చుట్టుకునేలా కనిపిస్తుంది. మరి దీని మీద ఆయన ఏం చెప్తారు? ఈ ఉదంతంలో ఆయన పాత్ర ఎంత? ప్రధానమైనటువంటి నిందితులతో ఆయన కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతున్నాయి? ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు యువతను ఉద్ధరిస్తున్నాం అని చెప్తున్నటువంటి జనసేన పార్టీలో ఇలాంటి వాళ్ళని ఎంపీలుగా గెలిపించి వీళ్ళు తెర వెనుక బెట్టింగ్ మాఫియాకి అండగా ఉంటున్నారా అనేటువంటి సందేహాలు కూడా బలపడుతున్నాయి. మొత్తంగా ఏమైనప్పటికీ కూడా రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఉదయ శ్రీనివాస్ ఆర్థిక వ్యవహారాల మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఆఖరికి ఆయన చదువుకు సంబంధించినటువంటి విషయంలో కూడా పలు ఫిర్యాదులు వచ్చాయి. విద్యార్హతల విషయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో, ఇప్పుడు నేరుగా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళతో ఉన్నటువంటి లింకుల విషయంలో ఇలా అనేక వివాదాలు ఆయన్ని చుట్టుముడుతున్నటువంటి వ్యవహారం మాత్రం చాలా ఆసక్తికరంగా భావించాలి. కాకినాడ ఎంపీగా ఉన్న ఉదయ శ్రీనివాస్ ఉదంతం ఎటు మళ్ళుతుందో చూడాలి. రాచకొండ పోలీసులు ఎందుకని బెట్టింగ్ మాఫియా మీద సుమారుగా ఒక్క బాధితుడి నుంచే 23 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అంటూ ఫిర్యాదు. 100 కోట్ల పైబడినటువంటి అక్రమం మాఫియా జరిగింది అన్నది ఆ రాతపూర్వక ఫిర్యాదులో ఉన్నటువంటి సారాంశం. మరి ఇంత పెద్ద మొత్తంలో బెట్టింగ్ మాఫియా నడుస్తుంటే నియంత్రించకుండా పోలీసులు అడ్డుకుంటుంది ఎవరు? పోలీసులు చర్యలు తీసుకోకుండా నిందితులకి అండగా ఉంటుంది ఎవరు? ఈ విషయాలన్నీ కూడా వెల్లడి కావాల్సి ఉంటుంది. మరి ఈ ఉదంతంలో తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పాత్ర బయట పడుతుందా, కాకుంటే ఆయన ఈ విషయంలో సంబంధం లేదు అని చేతులు దులుపుకునే పరిస్థితి వచ్చేస్తుందా? ఏమైనప్పటికీ కూడా యువతను బెట్టింగ్ మాఫియాలో దింపి బెట్టింగ్ ఉచ్చులో వాళ్ళని కూరుకుపోయేలా చేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి వైనం మాత్రం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. ఈ ఉదంతంలో సజ్జనార్ జోక్యం చేసుకోవాలి అంటూ కొంతమంది ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. గతంలో సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ చుట్టూ చాలా పెద్ద ఎపిసోడ్ నడిపారు. అనేక మందికి వార్నింగ్లు ఇచ్చారు, చాలామందికి నోటీసులు ఇచ్చారు, విచారణలు కూడా చేశారు. సెలబ్రిటీలను కూడా వదిలిపెట్టకుండా ఈ విచారణకి హాజరయ్యేలా చేశారు. ఇదంతా సజ్జనార్ సాగించినటువంటి తరుణంలో ఇప్పుడు ఈ దయాళ్ ఉదంతంలో కూడా తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పాత్ర మీద, ఆ నిందితుడి ప్రధానమైనటువంటి వ్యక్తుల పాత్ర మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అవసరం అనే మాట వినిపిస్తోంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాల కారణమవుతుంది, ఉదయ శ్రీనివాస్ ఈ ఉదంతంలో ఎట్టా వ్యవహరిస్తారు చూడాల్సినటువంటి విషయాలు.